మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం శ్రద్ధపడిన పేరు పేరున వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. అదేంటంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుని మెండైన దీవెనలు పొందుకోండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. యాకోబు వంశస్థులారా రండి, మనము వెలుగులో నడుచుకుందాము అంటున్నాడు. ఇక్కడ యాకోబు అంటే ఇశ్రాయేలీలందరూ కూడా వెలుగు మార్గంలో నడిచామనుకుంటున్నారు. వారికి అన్నీ కలగజేసి అన్నీ సమకూర్చి వారి జీవితాలలో మేలైన మార్గంలో చూడాలని దేవుడు ఆశపడి వాళ్ళకు కోరిందల్లా ఇచ్చుకుంటా వచ్చాడు. ఇచ్చినా కానీ వారి సనుగుడు గొనుగుడు మేమే చీకటి బతుకులు పట్టినప్పుడే నాడు ఉంది. అక్కడ ఇటీరాళ్ళు చేసుకున్నప్పుడే ఎంత కష్టం వాళ్ళు పెట్టినా మాకు అక్కడే బాగుంది అని సనుగుడు గొనుగారు. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉంటున్నాం. ఒక్కోసారి నేను ఎంత భక్తి చేసినా నా దేవుడు నన్ను కనికరిస్తలేదు, నేను ఎంత సేవ చేసినా దేవుడు నాకు ఆశీర్వాదం కలగజేస్తలేదని మనం అనుకుంటాం. అది మన తప్ప, దేవుడి చిత్తం కాదు. మనకి ఇప్పుడు ఏది కావాలో ఆయన సిద్ధపరిచే ఉంచాడు. మనం ఆగలేకపోతాం. ఎవరికన్నా ఏదన్నా ఇస్తే సార్ మనకన్నా ముందల దేవుడు అన్యాయస్తుడు. ఇదిగో చూసావా, నిన్నగాక మొన్న వచ్చిన వాడికి ఇచ్చాడు, నాకు ఇట్లా. ఇంకా అది దానికన్నా మంచిది అని ఆయన ఆలోచన ఉంటే మనమేమో అలుగుతాం, సలుగుతాం, గొనుగుతాం. అది దేవుని చిత్తం కాదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు వెలుగులో నడవంటున్నాడు. ఇక్కడ యెహోవా వెలుగులో నడుచుకుందాము అంటుంటే మనమేమో చీకటి ప్రయాణం, చీకటి ఆలోచన, చీకటిలోని మనం నడుస్తున్నాని చూస్తున్నామే తప్ప వెలుగులో నడవలేకపోతాం. యెహోవా వెలుగు, ఆయన తేజోమయమైన వెలుగులు. బంగారపు వీధుల్లో తిరిగే యోగ్యత నీకు నాకు కలగజేయాలని, పరలోక రాజ్యంలోకి నిన్ను నన్ను ప్రవేశింపాలని చూస్తే ఇక్కడ పూర్తి వెలుగుకే, ఈ ట్యూబ్లైట్ కాంతికే మనం ఇదైపోతాం. అది పరలోక వెలుగులో నిన్ను నన్ను చీకటంటూ ఉండదంట. పగలంటూ రాత్రి అంటూ కూడా తెలియని స్థితిలో ఉంటుందంట. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి మనం ఏం చదివి ఎలా ఉన్నాం ఒక్కసారి మనం తెలుసుకుందాం. లూకా సువార్తమానం 1వ అధ్యాయము 79వ వచనాన్ని మనం చదువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనికి మరణశాయంలోనూ కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకే ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి మనకు అరుణోదయము దర్శనము అనుగ్రహించబడిను అంటున్నాడు. అక్కడ మహావాత్సల్యతలు అంట. మన పాదములంట సమాధాన మార్గంలో నడవాలంట. అప్పుడే మనకు అరుణోదయ దర్శనం కలుగుతుంది. మరణశాయంలో కూడా నన్ను చీకటిలో ఉంచి నన్ను మరణశాయంలో కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకే. ఎంత గొప్ప మాట మన చెప్తున్నాడు. మరణఛాయల్లో ఉన్నవారిని కూడా వెలుగునిచ్చటానికి ఆయన కృప చూపించేవాడు. యాకోబును వచ్చే వంశస్థులారా వెలుగు మార్గంలోకి నడవండి అని మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం వెలుగే, ఇదే నేను చేసిందే వెలుగు, నేను నడిచిందే మేలైన మార్గం అంట. ఏ మార్గంలో నడుస్తున్నామో తెలియట్లేదు. ఒక్కోసారి ఆ మార్గంలో ఏముంటుందో తెలియట్లేదు. ఆ మార్గంలో నడిస్తే ఇదే యెహోవా నేను నడిచిన దగ్గరే ఉంటాడు నా దేవుడు అనే ఆలోచనలో ఉంటామే తప్ప దేవుని మార్గం ఏంటి, దేవునిలో ఎలా ఉండాలనే ఆలోచనలో మనం ఉండలేకపోతున్నాం. అది దేవునికి విరుద్ధమైన మార్గం. ఆయన మహావస్థలతను బట్టి పైనుంచి మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహించబడినట్టు ఆ దర్శనాన్ని నేను చూడగలుగుతున్నాము. ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. మన హృదయంలో ఉన్నదంతయు కూడా ఆయనకు కలగజేసినది.
ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే మనము ఆయన వెలుగులో మనం నడిస్తేనే మన చీకటి జీవితాలను తప్పించుకొని వెలుగు మార్గంలో నడిచి దేవుని కృప పొందుకోగలుగుతాం. అలాంటి అరుణోదయం అనుగ్రహించాలని కోరుకుందాం. యోహాను సువార్త 16:13 అయితే మనం అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని ఎనినో వాటిని బోధించి సంభవించబో సంగతులు మీకు తెలియజేస్తున్నారు అంటున్నాడు. యోహాను గారికి దర్శనం కలిగింది. నేను నా మాటలు నేను చెప్పట్లా, దేవుని మాటలు చెబుతున్నా, బైబిల్లో ఉన్నదే చెబుతున్నాను. మీరు మీ మేలైన మార్గంలో నడిస్తే జీవితాలు కట్టబడతాయి, మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ పిల్లలు, మీ రక్త సంబంధులందరూ కూడా దీవించబడతారు, మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారని దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. వాటిని విడిచిపెట్టి మీరు దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా నేను మాట్లాడిందే గొప్ప, నేను చేసిందే గొప్ప, నేను 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 అని ఊరేగుతున్నామే తప్ప దేవుని ఆలోచనలో మనం ఉండలేదని హెచ్చరిక చేస్తున్నాడు యోహాను భక్తుడు. మనం సర్వసత్యంలో నడిపించాలంట. ఆయన నడిపించే సంకల్పం అలాంటి సర్వసత్యంలో నడిపించాలని, నిన్ను నన్ను పాపులమై ఉండగా కూడా మనం పవిత్రులుగా చేసి ఆయన రక్తంతో కడిగి ఆయన మార్గంలో నడిపించుకోవాలని, ఆయన ఎంతో నీ కోసం నా కోసం ప్రయాసపడుతుండే మనం ఏ మార్గంలో నడుస్తున్నాం ఒకసారి మనం యాకోబు వంశస్థులారా యెహోవా వెలుగులో నడుచుకుందుము, ఇశ్రాయేలులారా మీ పంతాన్ని మానేయండి, మీ పట్టింపులు మానేయండి, మీ మాటలు మానేయండి, యెహోవా మాటలు మీ పక్కన ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉందామా? మనం యెహోవా వెలుగులో నడుద్దామా? యెహోవా వెలుగులో మనం నడిచి మన కుటుంబాలకు దిద్దుకొని ఆయన సమాధాన మార్గంలో నడుద్దాం. మరణ సాయంలో కూర్చున్న వారికి ఎదుగుచ్చుటకి ఆయన మహావాస్యాలను బట్టి ఆయన కృప పొందుకొని మనం ఆయన యెహోవా వెలుగులో నడిచే కృపను మనకు దయచేయాలని ఎంతమంది నిన్నుతే తీర్మానం చేసుకుంటారు, వారి కుటుంబాలు వెలుగులో నడుచును. యాకోబు వంశస్థులారా యెహోవా వెలుగులో మనం అందరము నడుచుదుము గాక. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం మినిస్ట్రతులుగా పేరు పేరున వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు నిండారులుగా దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. అదేంటంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుని మెండైన దీవెనలు పొందుకోండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. యాకోబు వంశస్థులారా రండి, మనము వెలుగులో నడుచుకుందాము అంటున్నాడు ఇక్కడ. యాకోబు అంటే ఇశ్రాయేలీలందరూ కూడా వెలుగు మార్గంలో నడిచామనుకుంటున్నారు. వారికి అన్నీ కలగజేసి అన్నీ సమకూర్చి వారి జీవితాలలో మేలైన మార్గంలో చూడాలని దేవుడు ఆశపడి వాళ్ళకు కోరిందల్లా ఇచ్చుకుంటా వచ్చాడు. ఇచ్చినా కానీ వారి సనుగుడు గొనుగుడు మేమే చీకటి బతుకులు బతికినప్పుడే నాడు ఉంది. అక్కడ ఇటీరాళ్ళు చేసుకున్నప్పుడే ఎంత కష్టం వాళ్ళు పెట్టినా మాకు అక్కడే బాగుంది అని సనుగుడు గొనుగుడు గొనుగారు. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉంటున్నాం. ఒక్కోసారి నేను ఎంత భక్తి చేసినా నా దేవుడు నన్ను కనికరిస్తలేదు, నేను ఎంత సేవ చేసినా దేవుడు నాకు ఆశీర్వాదం కలగజేస్తలేదని మనం అనుకుంటాం. అది మన తప్ప, దేవుడి చిత్తం కాదు. మనకి ఇప్పుడు ఏది కావాలో ఆయన సిద్ధపరిచే ఉంచాడు. మనం ఆగలేకపోతాం. ఎవరికన్నా ఏదన్నా ఇస్తే సార్ మనకన్నా ముందల దేవుడు అన్యాయస్తుడు. ఇదిగో చూసావా, నిన్నగాక మొన్న వచ్చిన వాడికి ఇచ్చాడు, నాకు ఇట్లా
ఇంకా అది దానికన్నా మంచిది అని ఆయన ఆలోచన ఉంటే మనమేమో అలుగుతాం, సలుగుతాం, గొనుగుతాం. అది దేవుని చిత్తం కాదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఎలుగులో నడవంటున్నాడు ఇక్కడ. యెహోవా ఎలుగులో నడుచుకుందాము అంటుంటే మనమేమో చీకటి ప్రయాణం, చీకటి ఆలోచన, చీకటిలోని మనం నడుస్తున్నానికి చూస్తున్నామే తప్ప ఎలుగులో నడవలేకపోతున్నాం. యెహోవా ఎలుగు, ఆయన తేజోమయమైన వెలుగులు, బంగారపు వీధుల్లో తిరిగే యోగ్యత నీకు నాకు కలగజేయాలని, పరలోక రాజ్యంలోకి నిన్ను నన్ను ప్రవేశింపాలని చూస్తే ఇక్కడ పూతి వెలుగుకే, ఈ ట్యూబ్లైట్ కాంతికే మనం ఇదైపోతాం. అది పరలోక వెలుగులో నిన్ను నన్ను చీకటంటూ ఉండదంట. పగలంటూ రాత్రి అంటూ కూడా తెలియని స్థితిలో ఉంటుందంట. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి మనం ఏం చదివి ఎలా ఉన్నాం ఒక్కసారి మనం తెలుసుకుందాం. లూకా సువార్తమానం 1వ అధ్యాయము 79వ వచనాన్ని మనం చదువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనికి మరణశాయంలోనూ కూర్చుండు వారికి ఎలుగునిచ్చుటకే ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి మనకు అరుణోదయము దర్శనము అనుగ్రహించబడిను అంటున్నాడు. అక్కడ మహావాత్సల్యతలు అంట. మన పాదములంట సమాధాన మార్గంలో నడవాలంట. అప్పుడే మనకు అరుణోదయ దర్శనం కలుగుతుంది. మరణశాయంలో కూడా నన్ను చీకటిలో ఉంచి నన్ను మరణశాయంలో కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకే. ఎంత గొప్ప మాట మన చెప్తున్నాడు. మరణఛాయల్లో ఉన్న వారిని కూడా వెలుగునిచ్చటానికి ఆయన కృప చూపించేవాడు. యాకోబును వంశస్థులారా ఎలుగు మార్గంలోకి నడవండి అని మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఎలుగే, ఇదే నేను చేసిందే ఎలుగు, నేను నడిచిందే మేలైన మార్గం అంట. ఏ మార్గంలో నడుస్తున్నామో తెలియట్లేదు. ఒక్కోసారి ఆ మార్గంలో ఏముంటుందో తెలియట్లేదు. ఆ మార్గంలో నడిస్తే ఇదే యెహోవా ఎలుగు, నేను నడిచిన దగ్గరే ఉంటాడు నా దేవుడు అనే ఆలోచనలో ఉంటామే తప్ప దేవుని మార్గం ఏంటి, దేవునిలో ఎలా ఉండాలనే ఆలోచనలో మనం ఉండలేకపోతున్నాం. అది దేవునికి విరుద్ధమైన వాంగడు. ఆయన మహావత్సల్యతను బట్టి పైనుంచి మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహించబడినాడు. ఆ దర్శనాన్ని నేను చూడగలుగుతున్నాము. ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. మన హృదయంలో ఉన్నదంతయు కూడా ఆయనకు కలగజేసినది. ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే మనము ఆయన వెలుగులో మనం నడిస్తేనే మన చీకటి జీవితాలను తప్పించుకొని వెలుగు మార్గంలో నడిచి దేవుని కృప పొందుకోగలుగుతాం. అలాంటి అరుణోదయం అనుగ్రహించాలని కోరుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే మనం అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని ఎనినో వాటిని బోధించి సంభవించబో సంగతులు మీకు తెలియజేస్తున్నారు అంటున్నాడు. యోహాను గారికి దర్శనం కలిగింది. నేను నా మాటలు నేను చెప్పట్లా, దేవుని మాటలు చెబుతున్నాను, బైబిల్లో ఉన్నదే చెబుతున్నాను. మీరు మీ మేలైన మార్గంలో నడిస్తే జీవితాలు కట్టబడతాయి, మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ పిల్లలు, మీ రక్త సంబంధులందరూ కూడా దీవించబడతారు. మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారని దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. వాటిని విడిచిపెట్టి మీరు దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా నేను మాట్లాడిందే గొప్ప, నేను చేసిందే గొప్ప, నేను 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 అని ఊరేగుతున్నామే తప్ప దేవుని ఆలోచనలో మనం ఉండలేదని హెచ్చరిక చేస్తున్నాడు యోహాను భక్తుడు. మనం సర్వసత్యంలో నడిపించాలంట. ఆయన నడిపించే సంకల్పం అలాంటి సర్వసత్యంలో నడిపించాలని, నిన్ను నన్ను పాపులమై ఉండగా కూడా మనం పవిత్రులుగా చేసి ఆయన రక్తంతో కడిగి ఆయన మార్గంలో నడిపించుకోవాలని, ఆయన ఎంతో నీ కోసం నా కోసం ప్రయాసపడుతుండే మనం ఏ మార్గంలో నడుస్తున్నాం ఒకసారి మనం యాకోబు వంశస్థులారా యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఇశ్రాయేలులారా మీ పంతాన్ని మానేయండి.
మీ పైటింపులు మానేయండి, మీ మాటలు మానేయండి. యెహోవా మాటలు మీ పక్కన ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉందామా? మనం యెహోవా వెలుగులో నడుద్దామా? యెహోవా వెలుగులో మనం నడిచి మన కుటుంబాలకు దిద్దుకొని ఆయన సమాధాన మార్గంలో నడుద్దాం. మరణ సాయంలో కూర్చుండే వారికి వెలుగుచ్చుటకి ఆయన మహావాస్యాలను బట్టి ఆయన కృప పొందుకొని మనం ఆయన యెహోవా వెలుగులో నడిచే కృపను మనకు దయచేయాలని ఎంతమంది నిన్నుతో తీర్మానం చేసుకుంటారు, వారి కుటుంబాలు వెలుగులో నడుచును. యాకోబు వంశస్థులారా, యెహోవా వెలుగులో మనం అందరము నడుచుదుము గాక. ఈ మాటలు దేవుడి వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక.